హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ సిలిండర్ లాంటి అడవి మాయమైపోతుంది. మూసీ, కాగ్నా, ఇసానదులు పుట్టిన దామగుండం ఫారెస్ట్ ఓ టౌన్షిప్గా మారిపోతుంది. వికారాబాద్ జిల్లాలో 2900 ఎకరాల్లో ఔషధ మొక్కలు ఉన్న దామగుండం ఫారెస్ట్ను నావీ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. ఈ భూమిలో నావీ రాడర్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియ 2010 సంవత్సరం నుండే మొదలైన పర్యావరణ అనుమతులు లేక ఈ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. ఇప్పుడు అన్ని అనుమతులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నేవీ అధికారులకు భూమిని అప్పగించింది. 2900 ఎకరాల్లో ఔషధ మొక్కలు కలిగిన అటవీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నావీ రాడర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై పర్యావరణ ప్రేమికులు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగాలు, అభివృద్ధి పేరుతో 12 లక్షల చెట్లను నరికివేయడం ఎంతవరకు సమంజసం అని మండిపడుతున్నారు. నావీ రాడర్ ద్వారా వెలువడే అధిక రేడియేషన్తో స్థానిక ప్రజలకు, జంతువులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మహిమ కలిగిన దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఈ అటవీ ప్రాంతంలోనే ఉంది. రాడార్ కేంద్రం పూర్తయితే ఈ ఆలయంలో పూజలు చేయడానికి కూడా వీలు ఉండదని, అడవి చుట్టూ పెద్ద గోడ కడతారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభం కావడంతో ఈ చర్చకు బలం చేకూరేలా ఉంది.